ఐ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. హలో వ్యూయర్స్, పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాల్లో ఆయన పేరు ఓ సంచలనం. గుంటూరు ఎంపీగా ఫస్ట్ టైం పోటీ చేసి గెలిచారు. తొలిసారి గెలిచిన వెంటనే కేంద్ర మంత్రి పదవి వరించింది. ఇక తన శైలితో తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. తాజాగా కొన్ని అంశాల నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీకి టార్గెట్గా మారారు కూడా. అయితే తన ఆస్తుల విషయాల గురించి చెప్పడం కావచ్చు, లేదా వైసీపీకి వార్నింగులు ఇవ్వడం గురించి కావచ్చు, కేంద్ర మంత్రిగా అభివృద్ధి పనుల విషయంలో మాట్లాడడం కావచ్చు, ఇలా ఏ అంశంలో చూసినా తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఏర్పాటు చేసుకున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి అమెరికాకు వెళ్లి అక్కడ బిజినెస్ టైకూన్గా ఎదిగి మళ్లీ స్వస్థలానికి వచ్చారు. రాజకీయాల్లో చేరారు. గుంటూరు ఎంపీగా రికార్డు స్థాయి మెజారిటీతో గెలవటమే కాదు, దేశంలోని ధనిక ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్కు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో 1976లో పుట్టారు. తల్లిదండ్రులు సువర్చల సాంబశివరావు. సాంబశివరావు గారు హోటల్స్ నిర్వహించేవారు. ఈయనకు మాధురి సాంబయ్య అనే పేరు కూడా ఉంది. వీరు నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాజీ మంత్రి, ఏపీ మాజీ స్పీకర్ దివంగత కోడలి శివప్రసాద్ గారికి ఫాలోవర్గా ఉండేవారు సాంబశివరావు గారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి నాన్నగారైన ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి గారు, సాంబశివరావు గారి తల్లిగారు అన్నదమ్ముల పిల్లలు. అంటే సాంబశివరావు గారికి సూపర్ స్టార్ కృష్ణ గారు వరుసకి బావ అవుతారు. ఇక చంద్రశేఖర్ గారు నరసరావుపేటలోని వికాస్ కాలేజ్లో ఇంటర్ వరకు చదివారు. 1993-94లో ఏపీ ఎంసెట్లో 7వ ర్యాంకు సాధించి ఉస్మానియా యూనివర్సిటీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో చదివేందుకు యుఎస్ ఎమ్మెల్యే అర్హత పరీక్ష రాసి ఎలిజిబిలిటీ సాధించారు. ఆ ఎగ్జామ్లో హై పర్సెంటేజ్ సాధించి అమెరికాకు వెళ్లిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అమెరికాకు వెళ్ళాక పెన్సిల్వేనియాలోని గైసింగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ కాలేజ్ నుంచి మెడికల్ పీజీ పూర్తి చేశారు. టాప్ స్కోరర్గా నిలిచారు. ఇక పీజీ చదువుతున్న టైంలో మెడికల్ సైన్సెస్ ఎగ్జామ్లో వరుసగా 2 సార్లు విజేతగా నిలిచారు. ఫిజిషియన్గా కూడా సేవలందించారు. వైద్యుడిగా స్థిరపడటంతో పాటు ఇండియా నుంచి అమెరికాకు చదువుల కోసం వెళ్లాలనుకునే వారికి తక్కువ ఫీజులతో మెటీరియల్స్ రూపొందించడం ప్రారంభించారు. అప్పట్లో ఇక్కడి నుంచి వెళ్లిన విద్యార్థులకు ఈ మెటీరియల్ కాస్ట్ చాలా భారంగా మారేది. దీంతో తక్కువ ధరకే మెటీరియల్ అందించాలనే నిర్ణయం తీసుకున్నారు. అందుకు కారణం కూడా ఉంది. తనకు హై పర్సెంటేజ్ వచ్చిన స్టడీ మెటీరియల్ కోసం, ఇతరత్ర ఫీజుల కోసం దాదాపు $4,000 ఖర్చయ్యాయి. ఆ టైంలో అంత డబ్బు కట్టడం అనేది కొంత కష్టతరంతో కూడుకున్నది. అదే సమయంలో తనకు తెలిసిన వారిలో చాలా మందికి టాలెంట్ ఉన్నప్పటికీ అంత డబ్బు కట్టలేక అక్కడ చదువుకోలేకపోయారు. దీంతో తాను తక్కువ ఖర్చుతో మెటీరియల్ అందిస్తే బాగుంటుందని భావించారు. అందుకోసం యూ వరల్డ్ ఆన్లైన్ పేరుతో శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. మెడిసిన్, నర్సింగ్, ఫార్మసీ, లీగల్, అకౌంటింగ్ తదితర విభాగాల్లో అమెరికాలో లైసెన్సింగ్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల తర్వాత అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్లో సభ్యులయ్యారు. అదే సమయంలో అమెరికాలో మెరిట్ సాధించిన స్టూడెంట్లకు స్కాలర్షిప్ అందించడం మొదలుపెట్టారు. అలా ఓవైపు వైద్య వృత్తిలో ఉంటూనే మరోవైపు ఇన్స్టిట్యూట్ నడిపేవారు. ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇక అమెరికాలోని ప్రవాసాంధ్రులు మెడికల్ ఇన్సూరెన్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైంలో వారికి అండగా నిలిచాడు. అమెరికాలో పెమ్మసాని చంద్రశేఖర్ చేపట్టిన సేవా కార్యక్రమాలకు చాలా గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా వ్యాపారంలోనూ సక్సెస్ సాధించారు. దీంతో ఫోర్బ్స్ జాబితాలో ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు అందుకున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ఇక అమెరికాలో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత తన సొంత ప్రాంతానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో పెమ్మసాని ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. స్వగ్రామంతో పాటు పల్నాడు ప్రాంతంలో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు 120కి పైగా బోర్వెల్స్ని, ఆర్ఓ ప్లాంట్లను, ఓవర్ హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. అప్పటికే తండ్రి గారు వ్యవసాయాన్ని వదిలేసినప్పటికీ గ్రామంలో ఇంటిని పునర్నిర్మించడంతో పాటు వ్యవసాయం కోసం వాడిన ట్రాక్టర్ను అలాగే ఉంచారు. అంటే వ్యవసాయంపై తన మక్కువను చాటుకున్నారు. ఇక ఏటా ఒకసారి గ్రామానికి వచ్చేవారు. సొంత ప్రాంతంలో పేద విద్యార్థులకు అండగా ఉండేలా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు కూడా భారీగానే చేపట్టారు. ఇక దేశ విదేశాల్లో తెలుగు వారికి సంబంధించి దాదాపు 120 సంస్థలకు 14 కోట్ల రూపాయలతో స్కాలర్షిప్లను అందించారు. అప్పట్లో 14 కోట్ల రూపాయలు అంటే సాధారణ విషయం కాదు. ఇలా స్కాలర్షిప్ పొందిన వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక స్వగ్రామంలో బోర్వెల్స్, ఆర్ఓ ప్లాంట్ల ద్వారా లక్షలాది మందికి త్రాగునీరు అందించారు. డాలస్, ఫోర్ట్ వర్త్ వంటి ప్రాంతాల్లో ఇన్ స్కూల్, ఆప్షన్ స్కూల్ ప్రోగ్రాంలను అమలు చేశారు. ఇక డల్లాస్లో ఫ్రీ మెడికల్ క్లినిక్ల ద్వారా ఉచిత వైద్య సేవలు ఏర్పాటు చేశారు. యూ వరల్డ్ ఇండియా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా పలుచోట్ల రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహించారు. గ్రామంలో సొంత స్థలంలో కమ్యూనిటీ హాల్ను, అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా ఉచిత కళ్యాణ మండపాన్ని నిర్మించి ఇచ్చారు. ఇక హైదరాబాద్లో శిశుమంగళ్ అనాథాశ్రమంలో ఉచిత భోజనంతో పాటు పలు రకాల సామాగ్రి అందజేశారు. ఇక కోవిడ్ సమయంలో పేద వర్గాలకు అండగా ఉండేలా దాదాపు $6 మిలియన్ మేర సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించారు. బుర్రిపాలెంలో బీఈడీ కాలేజీని ఏర్పాటు చేయడంతో పాటు తెనాలి శివార్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో వెస్ట్ బెర్రీ ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేశారు. ఈయనకు అమెరికాలో పలు వ్యాపారాలు ఉండటంతో పాటు తెనాలి, గుంటూరులోనూ పలు వ్యాపారాలున్నాయి. పెట్రోల్ బంకులు, థియేటర్లు కూడా నిర్వహిస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా ఏడాది పాటు తెనాలిలో పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ గారి సినిమాలను ఉచితంగా చూపించారు. అదే సమయంలో పెమ్మసాని చంద్రశేఖర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసిన అప్పటి టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరారు. తొలుత రాజకీయాలపై అంతగా ఆసక్తి లేని పెమ్మసాని చంద్రశేఖర్ ఆ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇక 2012లో అంటే రాష్ట్ర విభజనకు ముందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఒకసారి భేటీ అయ్యారు. ఆ సమయంలోనే రాజకీయాలపై తనకు ఆసక్తి కలిగింది. ఆ తర్వాతి కాలంలో అంటే 2014లోనే గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్సభకు పోటీ చేయాలని భావించారు. అయితే అప్పటికి రాయపాటి సాంబశివరావు గారు అక్కడ సీనియర్ నేతగా ఉన్నారు. దీంతో టీడీపీ రాయపాటి సాంబశివరావు గారికి నరసరావుపేట టికెట్ ఇచ్చింది. ఇక 2019లో పోటీ చేయాలని భావించినప్పటికీ రాజకీయ సమీకరణాల కారణంగా ఆ అవకాశం రాలేదు. అయినప్పటికీ టీడీపీలోనే ఉంటూ పార్టీ తరపున కార్యక్రమాలు చేపడుతూ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇక 2024లో నరసరావుపేట ఎంపీగా టికెట్ ఆశించినప్పటికీ సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైసీపీ నుంచి టీడీపీకి రావడంతో ఆయనకు నరసరావుపేట టికెట్ దక్కలేదు. ఇక సరిగ్గా అదే సమయంలో రాజకీయ సమీకరణాల్లో పలు మార్పులు వచ్చాయి. గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ప్రకటించడంతో ఆ సీటును పెమ్మసాని చంద్రశేఖర్కు ఇచ్చింది టీడీపీ. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి కిలారు వెంకటరోషయ్య పోటీ పడ్డారు. ఇక 2024లో గుంటూరు పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో పెమ్మసాని చంద్రశేఖర్కు 8,64,000 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్యకు 5,28,000 ఓట్లు వచ్చాయి. దీంతో పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,000 భారీ మెజార్టీతో గెలిచారు. అంతేకాకుండా తొలిసారి ఎంపీగా గెలిచి మంత్రి అయ్యారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేసే కంటే ముందే అంటే ఎంపీగా లోక్సభలోకి ప్రవేశించకంటే ముందే నేరుగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి 9వ ఎంపీగా గెలిచారు పెమ్మసాని చంద్రశేఖర్. ఇక గతంలో ఈ స్థానంలో గెలిచిన వారిలో ఎన్జీ రంగా గారి లాంటి ముఖ్యులు కూడా ఉన్నారు. అదే సమయంలో ఈ స్థానం నుంచి గెలిచిన ఏకైక వ్యక్తికి మాత్రమే గతంలో కేంద్ర మంత్రిగా చేసే అవకాశం వచ్చింది. ఆయనే కొత్త రఘురామయ్య గారు. ఆయన గతంలో 4 సార్లు ఇక్కడ ఎంపీగా గెలిచారు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మాత్రం తొలిసారి ఎంపీగా గెలవగానే కేంద్ర మంత్రి పదవి వచ్చింది. ఇక్కడి నుంచి గతంలో రాయపాటి సాంబశివరావు గారు 4 సార్లు గెలవగా గల్లా జయదేవ్ గారు 2 సార్లు గెలిచారు. అయినప్పటికీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వారికి కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం రాలేదు. ఇక రాజకీయ అంశాలతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల విషయం కూడా రాజకీయ వర్గాలతో పాటు 2 రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఆ విషయానికి వస్తే ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించిన ఆస్తుల వివరాల ప్రకారం దేశంలోనే ధనవంతుడైన ఎంపీగా నిలిచారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. పెమ్మసాని చంద్రశేఖర్ పేరిట ఉన్న చరాస్తులు 2,300 కోట్లు కాగా ఆయన భార్య కోనేరు శ్రీరత్న చరాస్తులు 2,289 కోట్లు. ఆయన పిల్లల పేర్లతోనూ కొన్ని ఆస్తులున్నాయి. మొత్తంగా వీరి కుటుంబానికి ఉన్న చరాస్తుల విలువ దాదాపు 5,598 కోట్లుగా తేలింది. ఇక అమెరికాలో 101 లిస్టెడ్ కంపెనీల్లో పెమ్మసాని దంపతులకు షేర్లు ఉన్నాయి. ఆయన అఫిడవిట్ ఇచ్చిన నాటికి భారతీయ కరెన్సీలో ఆ షేర్ల విలువ దాదాపు 2,415 కోట్లు. అంటే మొత్తంగా దాదాపు 7,000 కోట్ల రూపాయల ఆస్తులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి కుటుంబానికి ఉన్నాయి. ఈ అంశంపై పలు సందర్భాల్లో స్పందించారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. కొన్ని సందర్భాల్లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, మరికొన్ని సందర్భాల్లో వైసీపీ నేతలు చేసిన విమర్శలకు సమాధానంగా చెప్తూ తాను కష్టపడి సంపాదించుకున్నానని, దాంట్లో దాపరికం ఏం లేదని, తనంతా వైట్ మనీ రూపంలోనే సంపాదించుకున్నానని, ఈ విషయం చెప్పేందుకు తనకు ఎలాంటి భయం లేదని చెప్పారు. అంతేకాకుండా తాను ఇంత సంపాదించుకున్నాను కాబట్టి తనకు అవినీతి చేయాల్సిన అవసరం అసలు లేదని, తాను అంతా వైట్ రూపంలోనే సంపాదించుకున్నాను కాబట్టే ధైర్యంగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నానని కౌంటర్ ఇచ్చేవారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇక మరికొన్ని విషయాలకు వస్తే ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గ పరిధిలో పలు డెవలప్మెంట్ ప్రోగ్రాంలు చేపట్టారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేలా చొరవ తీసుకుంటున్నారు. ఇక ఇటీవలి కాలంలో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి చేసిన కామెంట్లపై పెమ్మసాని చంద్రశేఖర్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అదే సమయంలో వైసీపీ నెక్స్ట్ టార్గెట్ పెమ్మసాని చంద్రశేఖర్ అనే కామెంట్లు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో పెమ్మసాని చంద్రశేఖర్ను టార్గెట్ చేస్తూ ఏ చిన్న అవకాశం దొరికినా వదలట్లేదు వైసీపీ పార్టీ. ఇక పలు సందర్భాల్లో తాను సూపర్ స్టార్ కృష్ణగారి గ్రామంలో జన్మించినందుకు గర్వపడుతున్నానని చెప్పారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ప్రతి సందర్భంలోనూ కృష్ణగారి పట్ల తన గౌరవాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ భార్య పెమ్మసాని శ్రీరత్న పలు అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక అంశాలపై, పొదుపు అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే చేనేత పరిశ్రమను ప్రోత్సహించడంతో పాటు సామాజిక బాధ్యతలపై కూడా వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తూ ఉంటారు. మొత్తం మీద రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే రాజకీయాల్లో సంచలనం నమోదు చేశారు పెమ్మసాని చంద్రశేఖర్. అంతేకాకుండా తొలిసారిగా ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు కూడా. రానున్న కాలంలో ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజాసేవలో మరింత ముందుండాలని కోరుకుందాం. ఇవి గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సంబంధించిన అంశాలు.